నా కారు వచ్చేసి తెల్ల కారు. నేను దాంట్లో డూప్లికేట్ పుర్రెలు పెట్టుకున్నా. మనిషి తినను ఊరే యాక్సిడెంట్ అవుతుంది అంటే మటన్ వేసుకుంటా మనిషి ముక్కని దెంగ తింటా. మమ్మల్ని బతకని లేకపోతే మేము ప్రశాంతంగా ఉన్నాం. డీజిల్ ముసుకొని చచ్చిపోతాం. మేమైతే నిమ్మలంగా ఉన్నామా. నా వల్ల అయితే దేశమే నా మడ్డ గురిసిపోతుంది. కూర్చొని కావాలి మడ్డ కూర్చొని వచ్చారా కూర్చొని నవారు తెగిపోతాడు. మిందులో వేసుకున్నాడు. ఓం భీమ్ క్రీమ్ క్రోమ్ 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 చూసి మీరు. నేను తెగించుకోలే గుద్ద తెగించుకున్నట్టుంది. వైద్య శాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయంలో ఆత్మరక్షణ కళయందు ప్రధానమైన కళరి విద్యలోను చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోను నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. నేను తెగించుకోలే గుద్ద తెగించుకున్నట్టుంది. తమ్ముడా నీకు చెప్తున్నా. ఓం భీమ్ క్రోమ్ వీడు నీ లవర్ కి ముద్దు పెట్టాడు నిన్న నైట్. నాకు గ్రహాలు చెప్తున్నాయి గ్రహాలు. హాయ్ గైస్, మొత్తానికి అయితే రాయలసీమ ఎంటర్టైన్మెంట్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి. వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి. బాగా మిలియన్ వ్యూస్ పోతే మీకోసం ఇంకా బ్రహ్మాండంగా వీడియోలు ఇచ్చాం. మీరు రాయలసీమ ఎంటర్టైన్మెంట్ ని గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఏం భయం వల్ల ఒకటే చెడ్డ వేసుకొచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా ముక్కినా నువ్వు ముక్కు కూర్చొని కావాలి మడ్డ కూర్చొని వచ్చారా కూర్చొని కావాలి మడ్డ కూర్చొని వచ్చారా కూర్చొని ఏం మీ బాధ లేదు చెప్పండి చావండి. వాడు ఎన్నాళ్ళు అమ్మాయిలను బతికినా ఒక అమ్మాయి కూడా పడ్డం లేదంట. నేనే మడ్డ కూర్చోాల నాకే పడక ఒక అమ్మాయిని లేపుకొచ్చుకుని వాళ్ళు తెంగవే నన్ను జైల్లో దింగారు. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు. సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతారు. ఎముకలన్నీ ఇరిగిపోతాయి. మూడోది ఏంటంటే నేను నీకు చెప్పలేను ఏమైనా జరగచ్చు. మొన్న కదా స్వామి మేము ఎంతకైనా తెగించినామని చెప్పింది. అందుకే అట తెగించి ఇట్లా నన్ను తెంగింది జైల్లో. తెగిస్తామట నేను తెగించుకోలే గుద్ద తెగించుకున్నట్టుంది. నీ దగ్గరికి ఎందుకు వచ్చాము? మాట్లాడరా నోట్లేదు మనగా. చెప్పు స్వామి. నేను డీజిల్ పోసుకుంటా గబాన పెట్రోల్ పోసుకుంటా. రేటు పెరిగినాయి స్వామి. డీజిల్ మా కార్ లో పెట్రోల్ డీజిల్ లేదు మాకనే దెంగు మేమైనా పోసుకోవాలి. మా కార్ లో పెట్రోల్ డీజిల్ లేదు మాకనే దెంగు మేమైనా పోసుకోవాలి. అంటాదో గుద్దం ఏదో చెప్తే ఓం భీమ్ క్రీమ్ క్రోమ్ 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 చూసి తయారైతున్నా మీరు. క్రోమ్ చూసి తయారైతున్నా మీరు. నీచుడా చెప్పు స్వామి. మాకు పడతారా లేదా స్వామి అమ్మాయిలు? ఎన్ని రోజులు స్వామి కడుపు ఇంత బయటకు వచ్చింది తిని? నాకు ఒక ముక్క తింటే అదే చికెన్ మటన్ కాదు మనిషి ముక్క. మొన్న తిన్నా. నిన్ననే సేవాని తిన్నా. నిన్న కాదు మొన్న సేవాని తిన్నా. మొన్న తిన్నా. మడ తినాలి. దెంగుత కట్టతో ఇసుకలో బుర్చా అద్దుడు ఇబ్బో తింటుందా? నేనే మంత్రులు కాల్చిన చనిపోయిన వాళ్ళను కాల్చంట. చచ్చిపోయిన వాళ్ళ సంథింగ్ వాళ్ళ ఏమో అర్థం కాలేదు. అంటే పడరు నీచుడు వాసన చూడు. ఏం వాసన వస్తుంది? చలికాలం బొత్త పోడరు. అదే చలికాలం బొత్త పోడరు. అదే 45 డిగ్రీల్లో కూడా ఉండండి కూల్ గా. మనిషి బుద్ధరా ఇది. ఎండకాలం సెంట్రల్ లేకుండా పోసుకుంటారు. అదంతా ఇప్పుడు అంట క్రీమ్ క్రీమ్ క్రోమ్ వాసన వస్తుంది. చెంటు పొర కొట్టుకుంటున్నాడు. జాంకి క్రోమ్ క్రోమ్ అంటారు. ఏదానికి కొట్టుకుంటాడు ఏమో. స్వామి
కాదు స్వామి చెప్పండి స్వామి. వాడి పరిస్థితి ఏంది స్వామి? ఇంత దూరం ఎంత నేనైతే చెప్పలేను స్వామి. అది చెయ్యే పంచాయతీ అయితే కాదు. మధ్యలో ఒకడు అడ్డు వస్తాడు. ఎవరు స్వామి? వాడే స్వామి. వాడే స్వామి. వాడే అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నేనేం కాదు రే. ఈ నా కొడుకు బతికేంత వరకు నువ్వు అవసరాలు పట్టానంటావు. దింగించుకోలేవు. అటు వస్తానే పుల్ల పెడతావు నాకేమన్నా? అద్దరి నా మీదకి వచ్చే నేను నిన్ను ఇంతకు తీసుకున్నా పోయి. మరి ఏం చేయవు? నేను అడుగుతా కదా. నా కొడుకుని అయితే నిన్ను ఇంత దూరం ఎందుకు తీసుకొస్తారా? నేను అడుగుతా కదా నా గురించి. తమ్ముడా నీకు చెప్తున్నా. ఓం భీమ్ క్రోమ్ వీడు నీ లవర్ కి ముద్దు పెట్టాడు నిన్న నైట్. నాకు గ్రహాలు చెప్తున్నాయి. గ్రహాలు ఆడిందా స్వామి గ్రహాలు? నేను డీజిల్ పోసుకుంటే వద్దు నాకు ఒక లీటర్ చెప్పుకొని పోతా. మా కార్లోనే దెంగు స్వామి పోతాము. నువ్వు మంచి తలకాయలు నేను ఏం బతికేదానికి లేదే. కింద పోయి చిన్న ఏం స్వామి నాకు పోతావు? వాడిని తీసుకొచ్చా నాకు పోతుంది. చెప్తాడు నీ గురించి. అంటే ఏమని స్వామి? అప్పా నాకు కాదు వానికి స్వామి కట్టపాలే నువ్వు చెప్తాను. అప్పా ఆపా 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 ఎవరు కాపా? ఇదేంటే ఇద్యా? ఓ అమ్మా ఓ నాయనా. ఎవరాపా? ఎవరు కాపా? ఏ కాదు ముస్లిం మట్టొద్దు స్వామి. దండం కావాలంటే చెమ్మటకు నేను సంతకాలు లేకుండా ఉంటుంది. కాదు నా కాడికి ఎందుకు వచ్చారు చెప్తా. నువ్వు పెట్టుకోగా స్వామి. నేను పూలు పెట్టుకుంటా. నవరేసావు మంచంది. నవారు తెగిపోతాను నేను మింద వేసుకున్నాడు. బూజ తినమంటా కదా స్వామి. బూదిని నేను తింటాడు. బూజలు కూడా పీ తింటారా. ఏందో అడుగు స్వామి. మీరు లేపుకొచ్చి తెంగినా నువ్వా ఎంత స్వామి? అర్థం కాలదే. నువ్వు వాళ్ళు చాలు నన్ను దెంగాలని. అందుకు నేను తప్పించుకునే ప్లాన్ వేసుకుంటున్నా. ఆల్రెడీ దెంగారు ఈ బోడి చేతి దెంగారు 4 ఏళ్ళు. నేను యాపక పెట్టాలో తెలియక సచ్చారంటనే. ఏం చేయాలంగా నేను ఎవరిని దెంగ తింటానో అని ఆగిలైతే. ఏంటి మమ్మీ ఎవడు పచ్చకుండా తింటావా? ఆగలైతే కదరా స్వామి. ఎవరు నా వల్ల అయితే అన్న తెలియక వాళ్ళు నా వల్ల అయితే దేశమే నా మడ్డ గురిచిపోతుంది. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేను అల్లరి పడించానా? నువ్వు మడ్డ అల్లరి పడిచ్చానా? మాట ఏమన్నా పట్టించావు నువ్వు? నన్ను దెంగుతారు. ఎవరు దెంగుతారో నవారు ఉండాలి. వాస్తు ప్రకారం మంచాలలో పండుకోడు కాబట్టి నవారు మింద ఉండాలా. రివర్స్ చేసుకో స్వామి. కట్టాలా స్వామి? గుద్దల కట్టు స్వామి. పౌడర్ కలుపుతాడు, కొట్టుకుంటాడు, కొట్టుకుంటాడు. అది పౌడరు గంధము అద్దో పౌడర్ డబ్బా. నేను దీంట్లో కలుపుకునే ఊరికే వాస్తు ప్రకారం. 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. తీర్చనా? కూల్గా అంట. ఏం పరిస్థితి అట్టాడిది. లెక్కలు లేవు. మొన్న మంచిది కదా అది. లెక్కలంటికి కాల్చి మచ్చులు వచ్చారు కదా. ఎప్పుడో డౌట్. అబ్బా ఏ స్వామి ఆన్నే కొట్టుకుంటున్నావు? అంత ఇదే ఆన్నే కొట్టుకుంటావే. 2 ఆపమండల దగ్గర చెప్తా. స్వామి పూలు స్వామి కింద ఒకటి రాలిపోతున్నాయి. పట్టుకోవాలి స్వామి. వైద్య శాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయంలో ఆత్మరక్షణ కళయందు ప్రధానమైన కళరి విద్యలోను, చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోను నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. స్కూల్ మమ్మల్ని బతకని, లేకపోతే మేము ప్రశాంతంగా ఉన్నాం. డీజిల్ మూసుకొని చచ్చిపోతాం. మేమైతే నిమ్మలంగా ఉన్నామా? చచ్చిపోతావా? చచ్చిపో. బుజ్జి ఎవరైనా ఏమన్నా అనుకోని, ఎవరైనా ఏందైనా చేయని, నువ్వు నేను బాగా కలిసి ఉన్నాం. ఫైనల్ ఆకాశం. డీజిల్ నువ్వు చెట్టుకుంటావు స్వామి. నీ పెట్రోల్ అయిపోతే దానికైనా చెట్టుకున్నావు. నువ్వు పోసుకొని తెచ్చుకునేది పోసుకునికే. నేను చచ్చిపోతా. నేను డీజిల్ కాదు ఊరికల్లా పైన మళ్ళీ అట్ట పోయి పైప్ తీసుకొని కొట్టుకుంటాడు. నేను మధ్యప్రదేశ్ పోతున్నా. నన్ను చెడదంగా మంచిగా సాట
నేను మధ్యప్రదేశ్ పోవాలి. అక్కడికి పో. ఫస్ట్ వానికి ఏదో ఒకటి పేకి పో. నాకు ఏదైనా చెప్పి పో. నా మాట ఎట్లా చావు నేను హైదరాబాద్ లులో మాల్కి వాళ్ళే. యాడికన్నా మా చెప్పి పో. చెప్పు మా చెప్పు నా మాట మీకేమంటే చెప్పాలా? చెప్పు తట్ట తీసుకో మళ్ళీ ఎత్తలైతే చెప్పు నాకు. పట్టేసుకుని దొంగుతుంది అమ్మా గౌరమ్మ. ఇసుకెళ్ళి గౌరమ్మ వానికి ఏదో సెట్ చేసి పోమ్మా. నువ్వు అంటే సెట్ చేసుకున్నావు మెల్లగా సెట్ చేయి. నాకు స్వామి పారా దుబ్బగు తంజంగా నీకే మడబడే కట్టెతో నింగుతా. పారా దుబ్బగు తంజంగా నీకే మడబడే కట్టెతో నింగుతా. కట్టెతో మళ్ళీ దెంగు వన్ దెంగు ఫస్ట్. స్వామి ఆడ 2 ఉడియాలు ఉన్నాయి కట్టితో చెప్తావా? నేను మేకలు మళ్ళీ వచ్చబడి ఆగోరమ్మ మేకలు చంపుతారా? నీ స్వామి నాకు అట్టే చూపి స్వామి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఎత్తి స్వామి నేను ఇందాక పోయి మంది చేస్తున్నా కట్టెలా జగ్గెత్తుకుని అది ఇది ఎర్రచందనంతో చేశారు తయారు. ఇది సర్లే కదా స్వామి. కంప చెట్టు ఇది. గుద్దలో పెట్టుకోండి ముగ్గులోనేనా కాదు స్వామి 2 ఉడియాలు ఉన్నాయి తీర్చావు స్వామి గుంతలోంచి. స్వామి నేను 2 ఉడియాలు వేరాల 2 ఉడియాలు స్వామి ఆడ తింటా వాళ్ళ బువ్వ పెడతారు. అందుకని ఆ ఉడియాలు తీర్చావు కదా. తింటా లోపల దెంగ తినొచ్చా? అదే కదా మంచిది తింటా. నీ ఓవర్ యాక్షన్ ఎక్కువ. అది మనిషిని ఎట్ట తింటావు నువ్వు? నేనా మనిషిని తినను. ఊరి యాక్షన్ అవుతా దాంట్లో మటన్ వేసుకుంటా మనిషి ముక్కని దెంగ తింటా. అదే కదా మనిషిని తినను. ఊరి యాక్షన్ అవుతా దాంట్లో మటన్ వేసుకుంటా మనిషి ముక్కని దెంగ తింటా. అదే కదా వాడు ఏందో చెప్పి నన్ను దెంక ఇచ్చినాడు. నేను వాడిని దెంకరాలే. అమ్మ అఘోరమ్మ అంట పిల్లగా గోరమ్మ. నేను అఘోరమ్మ కాదు పిల్లగా గోరి. నేను హైదరాబాద్ లోనే ఫేమస్. నా కార్ వచ్చేసి తెల్ల కారు. నేను దాంట్లో డూప్లికేట్ పుర్రెలు పెట్టుకున్నా. నా కార్ వచ్చేసి తెల్ల కారు. నేను దాంట్లో డూప్లికేట్ పుర్రెలు పెట్టుకున్నా. మేక పుర్రెలు పెట్టుకో. మనకి ఏదో దెంగు వాడు పనికిరా ఉండి 100 రూపాయలు లక్కు నేను నీకు ఫోన్ పే కొడతాను రా. నేను ఫోన్ పే కొడతాను. ఏం చెప్తాడు నాకు పెట్రోల్ డీజిల్ ఇచ్చా. డీజిల్ ఇచ్చా పెట్రోల్ వేసుకునేదాన్ని. నువ్వు ఏదైనా ఇచ్చుకోలే కానీ ఏంటి ఇచ్చినావు? పిల్లకమ్మ కడ్డారులో లక్కుంది తీసుకున్నాను. పిల్లకమ్మ నేను చెప్తా ఒక మాట. వానికి ఏదో ఒకటి ఏం లేకుండా చేసి దెంగు నేను చూసుకుంటా పక్కన. ఈ పోయి మీ ఇంట్లో మూలం పెట్టి బాత్రూమ్ మూల కాపాడుకో. పింగాని పేరు అదే ఓకే ఓకే. నీ పరిస్థితి ఏం లేదు. నువ్వు నాతో పాటు సెట్ అయ్యురా. నేను మొగని కదా. మొగని కాదు పో నువ్వు పో. ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా ఈ వీడియో చూసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది సత్యం ఇప్పుడు జరుగుతున్నదే. మన డూప్లికేట్ అఘోరి చేస్తున్నదే మనం అలా చేసి చూపించినాం. మీరు తప్పుగా ఏమనుకోకండి. నిజమైన అఘోరులు అట్లే అట్లా చేసినాం అనుకోవద్దండి. ఇప్పుడు మన డూప్లికేట్ అఘోరి ఉందే అట్లా అమ్మ పార్ట్ అదే ఫస్ట్ అమ్మ సెకండ్ నేను అన్నట్టు మనం ఇప్పుడు ఒక యాక్షన్ చేసినాం. మన పుల్లయ్యన్న మన నాగేంద్ర అన్న నేను. మీరు దయచేసి ఏమనుకోకండి ఫ్రెండ్స్. అది మిమ్మల్ని నవ్వడానికి మన డూప్లికేట్ అఘోరి ఓగ్రాషన్ చేసిన చూపించడానికి ఇది చూపించినాం. మీరు తప్పుగా ఎవరిని అర్థం చేసుకోకండి. ఉద్దేశించి కాదు స్వామి. అందరినీ ఊరికే జస్ట్ ఫన్ కోసం చేసినాం వీడియో అంతవరకే. ఎవరు సీరియస్ గా తీసుకోవద్దండి. ఇది ఒక ఫన్ లాగానే చూడండి అంతే. ఫన్ లాగానే చూడండి. ఎవరు సీరియస్ తీసుకోకండి. రాయలసీమ ఎంటర్టైన్మెంట్ ని ఫాలో కాండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఫుల్ కామెడీ ఇస్తాం. మేము ఫుల్ అయినా మన నాగేంద్ర అన్న ఫుల్ వీడియోస్ వస్తాయి చూడండి. అందరూ ఆదరించండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ రాయలసీమ ఎంటర్టైన్మెంట్స్.